హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి కొత్తగా ఈవెంట్ వచ్చింది కదా. ఒక్క నిమిషం సౌండ్ తగ్గిస్తా. ఓవర్ హీటింగ్. ఓకే, మీకు వాయిస్ క్లారిటీ అయితే బాగా వస్తుంది అనుకుంటున్నా. మనకి కొత్తగా ఈవెంట్ వచ్చింది కదా. ఆ ఈవెంట్ ఎలా కంప్లీట్ చేయాలి చెప్తాను నేను. ఈవెంట్ వచ్చేసి స్ట్రీక్స్ ఈవెంట్ అనమాట. స్ట్రీక్స్ ఈవెంట్ ఎలా కంప్లీట్ చేయాలి చూద్దాం. సో ఈవెంట్ వచ్చేసి చాలా సింపుల్. ఇందులో మీకు చెప్తే అర్థం కాదు, అంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేసాను కాబట్టి మీకు ఫస్ట్ నుంచి చూపించడానికి వేరే అకౌంట్ యూజ్ చేద్దాం. మనం ఓకే, సెకండ్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీవి ఓల్డ్ ఐడీస్ ఏమైనా ఉంటే రికవర్ చేసి చెప్పండి, వీడియో చేస్తాను ఎలా రికవర్ చేసుకోవాలో. చాలా సింపుల్ ప్రాసెస్. అంటే మీ ఐడీస్ ఏమైనా మర్చిపోతే రికవర్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఈవెంట్ పేజ్లోకి వెళ్ళండి. ఈవెంట్ పేజ్లోకి వెళ్తే మీకు ఇక్కడ స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా స్ట్రీక్స్ ఈవెంట్ అని. సో ఈవెంట్ ఎలా కంప్లీట్ చేయండి, ఫస్ట్ ఈవెంట్ ఓపెన్ చేయండి. మీకు ఓపెన్ చేయగానే ఎలాగ అయితే చూపించదు, ఇదిగో ఎలా చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ కొట్టండి. కొట్టేసిన తర్వాత ఇక్కడ ఏంట్రా అంటే మీరు ఈ 7 మిషన్స్ అయితే ఇస్తారు. ఈ 7 మిషన్స్ని కంప్లీట్ చేయాలి. సో వాళ్ళు టైం ఇస్తారు, ఆ టైంలోపు ఒక మిషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఆ మిషన్ అయిపోతే మళ్ళీ టైం ఇస్తారు. ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మిషన్ అన్లాక్ అవుద్ది. అప్పుడు మళ్ళీ మీరు ఆ మిషన్ ఒక టైం ఇస్తారు, ఆ టైంలో ఒక అన్లాక్ చేయాలి. మీకు సింపుల్ చెప్పాలంటే మనకి ఫస్ట్ మిషన్ అన్లాక్ అయింది కదా. ఈ ఫస్ట్ మిషన్ని మనం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసేయాలి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసేస్తే మనకి నెక్స్ట్ మిషన్ అన్లాక్ అవుద్ది. అంటే వెంటనే అన్లాక్ అవ్వదు, అది అన్లాక్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మీకు కావాలనుకుంటే జెమ్స్తో దాన్ని అన్లాక్ చేసుకోవచ్చు, ఇలాగనమాట. సో మీకు ఆడితే క్లారిటీ తెలుస్తుంది. అండ్ మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు స్ట్రీక్ కానీ మధ్యలో వదిలేస్తే మీకు ఖచ్చితంగా స్ట్రీక్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఫస్ట్ నుంచి రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా జెమ్స్ అయితే యూజ్ చేయాలి. జెమ్స్ యూజ్ చేసి స్ట్రీక్ కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంట్రా మనకు వచ్చేది అంటే, మనకి బోనస్ లూట్ ఉంటుంది కదా, అవి డబుల్ వస్తాయి అనమాట. అంటే మీరు అటాక్ చేస్తే మీకు సీసీలో చూపిస్తాను, ఒక్క సాగండి. మన ఎక్కడ ఉన్నది, సారీ గాయస్, ఎక్కడ ఉన్నది ఎక్కడ పెట్టి నాకే తెలియలేదు. సో ఇందులో మనకి గోల్డ్ వస్తుంది కదా. సో ఈ యొక్క బోనస్ వస్తుంది కదా, ఇవి డబుల్ వస్తాయి. ఇవనే కాదు, ఇగో ఈ సైడ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఈ బోనస్ అవన్నీ కూడా డబల్ వస్తాయి మనకి. సో ఇవి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఒక మ్యాచ్ అయితే ఆడదాం, మీకు క్లారిటీ వస్తుంది ఒక మ్యాచ్ ఆడితే. సో వాయిస్ ఎగుదిగులు రావచ్చు, ఏమనుకోకండి. ఎందుకంటే నేను కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని చెప్తున్నా ఒక్కోసారి. బట్ గేమ్ ఆడేటప్పుడు మీకు చిన్న వాయిస్ రావచ్చు, అంటే దగ్గర పెట్టి చూస్తూ గేమ్ ఆడలేం కదా మనం. సో 2 మినిట్స్ మీకు. సో మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే, నేను సింపుల్ బేస్ కోసం చూస్తున్నా, మరీ టఫ్ వస్తే మనకు కష్టమైపోతుంది కంప్లీట్ చేయడానికి. సరదా అయితే తీరిపోద్ది. ఓకే, ఇదైతే పర్లేదు. మన ఇంద్ర చేసేది అంటే ఫస్ట్ అటాక్ చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి, నాకు ఏదో గ్లిచ్ అయినట్టుంది. స్క్రీన్ అయితే మూవ్ అవ్వట్లేదు. చిన్న సెట్టింగ్ తీసుకుంటాం ఒకసారి. ఓకే, మూవ్ అవుతుంది. ఫస్ట్ ఏ డిఫెన్స్ లేవేద్దాం. లేపేసినాం కదా, సైడ్ ఏం లేదు. సో మ్యాక్సిమం అవసరం లేదు. దింపేద్దాం, మరీ పెద్దది కాదు కాబట్టి ఏమైపోతాం.
విధంగా దింపించుకోవచ్చు, మన ఇష్టం. నేను కింగే కొట్టేసాను అన్న ఈ బేసెస్ అయితే. ఈ రాకెట్స్ అక్కడ తినేస్తానే అన్న ఆర్మీని. చెప్పాను కదా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక 2 స్టార్స్ అయితే రావాలి. మనకి 2 స్టార్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ప్లస్ 60% డ్యామేజ్ అయితే ఉండాలి. మనం ఆల్రెడీ 75 డ్యామేజ్ చేసాం, చూడొచ్చు ఒకసారి మీరు. 75% అంటే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది లోవర్ టౌన్ హాల్స్ మీకు ఈజీగా ఉంటుంది టాస్క్ చేయడానికి. బట్ పెద్ద పెద్ద టౌన్ హాల్స్ ఉంటే వాళ్ళకి సరదా తీరిపోద్దని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత త్వరగా రావు 3 స్టార్స్. కొంచెం కష్టపడాలి, స్ట్రాటజీ అయితే వాడాలి. లేదా అడ్డదిడ్డంగా ఇలా దింపేస్తానంటే పని అవుతుంది. చూస్తే ఇంకా ఇంకా ఫుల్ ఆర్మీ కూడా యూజ్ చేయకుండా అయిపోయింది. ఇందాక మన లైటింగ్ స్పెల్స్ కూడా ఊరికే యూజ్ చేసాం, కానీ అవి కూడా అవ్వకపోయినా మనకి మ్యాచ్ అయిపోయాను. మనం చూద్దాం ఒక్క నిమిషం. ఈవెంట్ చూసారా, మనకు వచ్చేసింది కదా ఆల్రెడీ. ఏదో ఈవెంట్ పేజ్ ఓపెన్ చేసినట్టుంది. ఓపెన్ చేయగానే మనకి ఇది లోడ్ అయిపోయింది. సో ఫస్ట్ టాస్క్ కంప్లీట్, ఫస్ట్ స్ట్రీక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ స్ట్రీక్కి వెళ్ళాలి. సెకండ్ స్ట్రీక్ కోసం ముందు క్లైమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకొచ్చా అక్కడ సెకండ్ స్ట్రీక్ లాక్ అయింది. సో ఇది ఎలా అన్లాక్ అవుతుంది బ్రో అంటే, మీరు ఇక్కడ డైమండ్ షో పెట్టి అన్లాక్ చేసుకోవచ్చు. బట్ అదైతే పెద్ద మ్యాటర్ కాదు, మనం పెట్టకూడదు డైమండ్స్. మీ ఇష్టం, పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. మీది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే అక్కడ టైం అయితే ఇస్తాడు మీకు. ఆ టైం తర్వాత మీకు అది అనేది అన్లాక్ అయిపోద్ది. మీరు ఏం చేయవసరం లేదు, జస్ట్ ఒక 1 డే ఆగమంటుందో ఉంది అది. అది ఆగేస్తే ఆ టైం అయిపోతే మీకు అన్లాక్ అవుద్ది. ఆ తర్వాత అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టైం పడుతుంది, అది కంప్లీట్ చేసిన తర్వాత టైం పడుతుంది. సో ఈ కంప్లీట్ చేయడానికి కూడా మీకు టైం అనేది పెడతాడు. అంటే పలానా టైంలో మాత్రం ఆ స్ట్రీక్ కంప్లీట్ చేయాలని. సో 7 days 7 స్ట్రీక్స్ కంప్లీట్ చేసుకోండి. మంచిగా బోనస్ అయితే లూట్ చేసుకోండి. ఈవెంట్ అయితే మంచిగానే ఉంది. ఎవరికైనా గోల్డ్ ఇబ్బందులు అయి ఉంటే చూసారు, నాకు ఇక్కడ అప్పుడే మ్యాక్స్ అయిపోయింది. గోల్డ్ అంటే తక్కువే కాబట్టి మ్యాక్స్ అయింది. సో మీకు వచ్చిన దాని మీద డబుల్ వస్తుంది బోనస్. అంతే, ప్రతి మ్యాచ్ మీద మీకు బోనస్ వస్తుంది కదా, అది డబుల్ వస్తుంది అనమాట. ఇంతే వీడియో. చెప్పడం మర్చిపోయా, ఎవరైనా టౌన్ హాల్ 12 ఉంటే చెప్పండి. నేను మంచి స్ట్రాటజీ కనిపెడుతున్నా. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసా, ఎవరు కూడా తెలుగులో పెట్టలేదు. సో నేను మంచిగా మీకోసం స్ట్రాటజీ బిల్డ్ చేసి పెడతాను. సో ఈజీగా 3 స్టార్స్. సో కష్టమే గాయస్, బట్ నేను చెప్తా మీకోసం మంచి స్ట్రాటజీ కనిపెట్టి. ఇంత ఈ వీడియో మీకు నచ్చినదైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, క్లాస్ ఆఫ్ క్లాన్స్ యూజర్స్కి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సో ఒక్క నిమిషం ఆగండి, చెప్పడం మర్చిపోయా. ఇంకా మీరు మన క్లాన్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. మన క్లాన్ ఐడి ఇక్కడికి ఇస్తున్నాను కదా. సో జాయిన్ అవ్వకపోతే ఇంకా జాయిన్ అవ్వండి. ఎంసీజీ ఆర్మీ అని ఉంటుంది. సో మనం క్లాన్ వార్ లీగ్స్ అన్నీ కూడా ఆడుతాం అనమాట. క్యాపిటల్ పీ కూడా మొన్నే అన్లాక్ అయింది, అది కూడా ఆడుతున్నాం. సో మీకు మంచిగా మెడల్స్ అవి రావాలనుకుంటే క్లాన్లో జాయిన్ అవ్వండి. ఇంతే వీడియో. బాయ్ గైస్, బాయ్ సైనింగ్ అప్.